హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు మధురలో జన్మించాడు, గోకులంలో పెరిగాడు మరియు ద్వారకను పాలించాడు. కానీ ప్రతి ఒక్కరి మనసులో తరచుగా వచ్చే ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ అద్భుతమైన మరియు దివ్య నగరాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే స్థాపించాడు. అటువంటిది ఈ నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? దీని తర్వాత శ్రీకృష్ణుడికి ఏం జరిగింది? ఎలా ఒక ఇనుపరుకలి గద పూర్తి యాదవ వంశ పతనానికి కారణమయ్యింది? కాబట్టి రండి, వీటితో పాటు ఇంకా మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వారకా నగరం శ్రీకృష్ణుడి కర్మభూమిగా కూడా ప్రసిద్ధి చెందింది. మహాభారతంలో వివరించిన ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత జరాసంధుడు శ్రీకృష్ణుడిని మరియు యాదవ వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. జరాసంధుడికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అతను మధురపై మరియు యాదవులపై దాడి చేస్తూ ఉండేవాడు. జరాసంధుడి అరాచకాలు రోజు రోజుకి పెచ్చుమీరిపోయేవి. కాబట్టి యాదవ వంశస్థుల భద్రత కోసం శ్రీకృష్ణుడు మధురను విడిచిపెట్టడమే మంచిదని భావించి మధురను విడిచిపెట్టి అతను సముద్ర తీరంలో ఒక దివ్యమైన మరియు అత్యద్భుతమైన నగరాన్ని స్థాపిస్తాడు. ఆ నగరానికి ద్వారక అనే పేరుని పెడతాడు. దాదాపు 36 సంవత్సరాలు ద్వారకను సమర్థవంతంగా పాలించిన తర్వాత ఒకరోజు శ్రీకృష్ణుడు అకస్మాత్తుగా మరణిస్తాడు. అత్యంత సంపన్నమైన ద్వారకా నగరం కూడా సముద్ర గర్భంలో కలిసిపోతుంది. ఈ ఘటనకు సంబంధించి మన పౌరాణిక గ్రంథాలలో 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటిది కౌరవుల తల్లి గాంధారి శ్రీకృష్ణుడికి పెట్టిన శాపం, మరియు రెండవది శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడికి ఋషులు పెట్టిన శాపం. మొదటి కథ ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత మహర్షి వ్యాసుడి యొక్క శిష్యుడు సంజయుడు గాంధారితో, తల్లి, పాండవులు తన సహచరులతో మరియు ద్రౌపదితో హస్తినాపురానికి తిరిగి వచ్చారు అని చెబుతాడు. అది విని కౌరవుల తల్లి గాంధారి చాలా మానసిక వేదనను అనుభవిస్తుంది. అయినప్పటికీ ఆమె తన మనస్సును ఏదో ఒక విధంగా నియంత్రించుకోగలుగుతుంది. కానీ శ్రీకృష్ణుడు కూడా పాండవులతో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న గాంధారి కోపంతో శ్రీకృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆరాటపడుతూ శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి తల్లి గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తూ, నేను నిజంగా పతివ్రత మార్గాన్ని అనుసరిస్తూ నిన్ను నిస్వార్థ భావంతో పూజించి ఉంటే, ఏ విధంగా అయితే నా కండ్ల ముందు నా వంశం నాశనమయ్యిందో అదే విధంగా నీ కండ్ల ముందే నీ యాదవ వంశం కూడా నాశనమవుతుంది. అంతేకాకుండా నా ఈ శాపం కారణంగా మీరు మీ శరీరాన్ని త్యాగం చేసిన 7 రోజుల తర్వాత మీరు నిర్మించుకున్న ఈ అద్భుతమైన ద్వారకా నగరం కూడా సముద్ర గర్భంలో కలిసిపోతుంది అని శపిస్తుంది. గాంధారి ఇలా చెప్పిన వెంటనే శ్రీకృష్ణుడు నవ్వి, అమ్మా, నేను ఈ వరం కోసమే ఎదురు చూస్తున్నాను. నేను మీ ఈ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రెండవ కథ ప్రకారం ఒకానొక సమయంలో మహర్షి విశ్వామిత్రుడు, నారదుడు మరియు కన్వ మహర్షి సంచరిస్తూ ద్వారకా నగరానికి వస్తారు. శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు తన సహచరులతో అక్కడ ఉంటాడు. ఋషులను చూసిన సాంబుడు మరియు అతని సహచరులు ఋషులను ఆట పట్టించాలని అనుకుంటారు. అప్పుడు సాంబుడు గర్భవతి వేషంలో ఉండి, నేను బబ్రువాహనుని భార్యనని, నేను ఆడ శిశువుకి జన్మనిస్తానా లేదా మగ శిశువుకి జన్మనిస్తానా అనేది చెప్పమని ఋషులను అడుగుతారు. అతని మారువేషాన్ని గమనించిన ఋషులు, ఈ యువకుడు మనల్ని అవమానిస్తున్నాడని భావించి అప్పుడు కోపంతో ఆ ఋషులు శ్రీకృష్ణుడి ఈ కుమారుడు వృష్ణీవ మరియు అందక వంశీయులను నాశనం చేయడానికి ఒక ఇనుపరోకలి గదకు జన్మనిస్తాడని, దీని కారణంగా మీలాంటి క్రూరమైన, అహంకార పూరితమైన మరియు కోపంగా మద్యం సేవించి మత్తులో ఉన్న వ్యక్తులు మీ వంశాన్ని మొత్తం నాశనం చేస్తారని, కేవలం శ్రీకృష్ణుడు మరియు బలరాముడు తప్ప మిగతా వారందరిపైన ఈ ఇనుపరోకలి గద యొక్క ప్రభావం ఉంటుందని శపిస్తారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఇది నిజంగా జరుగుతుందని అంటాడు. అయితే ఒకరోజు సాంబుడు పడుకొని ఉండగా అతని పొట్ట నుండి ఒక ఇనుప రోకలి గద సృష్టించబడుతుంది. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడి తాత ఉగ్రసేనుడు ఈ ఇనుప రోకలి గదను దొంగలించి నిశ్శబ్దంగా ముక్కలు చేయించి దాన్ని సముద్రంలో వేయించేస్తాడు. అయితే ఆ ఇనుప రోకలి గదలో ఒక చిన్న భాగం మిగిలిపోతుంది. మిగిలిపోయిన ఆ చిన్న భాగాన్ని ఒక చాప మింగేస్తుంది. సముద్రంలో వేసిన ఆ ఇనుప గద యొక్క చిన్న చిన్న ముక్కలు ఆ సముద్రం యొక్క అలలకు
ప్రభాస తీరానికి వస్తాయి. దీని తర్వాత ద్వారకలో కొన్ని వింతైన సంఘటనలు జరగడం ప్రారంభించాయి. ద్వారకలో సుడిగాలులు వీచడం మరియు తుఫాన్లు రావడం వంటివి మొదలయ్యాయి. అంతేకాకుండా ఉన్నట్టుండి ద్వారకలో ఎలుకల సంఖ్య ఎంతగా పెరిగిపోయిందంటే ఆ నగరంలో ప్రజల కన్నా ఎలుకలే ఎక్కువగా కనబడేవి. ద్వారకా నగరం పూర్తిగా ఎలుకలు చేసే శబ్దాలతో కీచుకీచుమంటూ ఉండేది. కొంగలు గుడ్లగుబ్బల్లాగా, మేకలు నక్కల్లాగా అరవడం ప్రారంభించాయి. పూర్తి ద్వారకా నగరంలో వింతైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆవుల కడుపు నుండి గాడిదలు, కుక్కల కడుపు నుండి పిల్లులు మరియు ముంగిసల కడుపు నుండి ఎలుకలు పుట్టడం ప్రారంభించాయి. ఈ అపశకునాలన్నింటినీ గమనించిన శ్రీకృష్ణుడు కౌరవుల తల్లి గాంధారి శాపం నిజమయ్యే సమయం ఆసన్నమైందని తెలుసుకున్నాడు. పక్షంలో 13వ రోజున అమావాస్య వస్తుందని తెలుసుకున్న శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో సృష్టించబడినట్లుగా ఈ సమయంలో కూడా అదే యుగం సృష్టించబడుతుందని ఆయన గమనించారు. మరియు శాపాన్ని స్వీకరించిన శ్రీకృష్ణుడు గాంధారి శాపాన్ని నిజం చేయడానికి శ్రీకృష్ణుడు వృష్ణీవ, అందక మరియు ఇతర యాదవ వంశానికి చెందిన రాజ కుటుంబీకులను తీర్థయాత్రలకు వెళ్లమని ఆదేశించాడు. శ్రీకృష్ణ భగవానుడి ఆదేశం మేరకు అన్ని రాజకుటుంబాలు ప్రభాస తీరంలో నివసించడం ప్రారంభించాయి. ఒకరోజు ప్రభాస తీరంలో ఉండగా అందక మరియు వృష్ణీవ యదువంశస్థులు ఒకరితో ఒకరు చర్చిస్తున్నారు. మద్యం సేవించిన మత్తులో సత్యకి కోపంతో కృతవర్మను ఎగతాళి చేసి అవమానించాడు. అప్పుడు కృతవర్మ కురుక్షేత్రంలో భూరిశ్రవుడు నిరాయుధుడిగా ఉన్నప్పుడు అగౌరవంగా చంపాడని సత్యకిని చులకనగా చూస్తాడు. మద్యం సేవించి మత్తులో ఉన్న వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వైరం పెద్దదవుతుంది. కోపంతో సత్యకి కృతవర్మ తలను నరికేస్తాడు. అది చూసిన అందక వంశస్థులు కోపంతో సత్యకిని నలుమూలల నుండి చుట్టుముట్టి అతనిపై దాడి చేస్తారు. అది చూసి శ్రీకృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు సత్యకి సహాయంగా అందక వంశస్థులతో పోరాడుతాడు. ప్రభాస తీరంలో అందక వంశస్థులకు ఎలాంటి ఆయుధాలు దొరకకపోవడంతో సముద్రపు అలల్లో కొట్టుకొని వచ్చిన ఇనుప రోకలి గద ముక్కలను కర్రె అంచుకి తొడిగించి ఆయుధాలుగా చేసుకొని అందక వంశస్థులు సత్యకి మరియు ప్రద్యుమ్నుడిపై దాడి చేస్తారు. అందక వంశస్థుల సంఖ్య పెరిగిపోవడంతో వారిద్దరూ ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. చివరికి వారిద్దరూ అందక వంశస్థుల చేతిలో మరణించారు. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ప్రభాస తీరం వద్దకు వస్తాడు. చనిపోయిన వారి పుత్రులను చూసిన శ్రీకృష్ణుడు చాలా బాధపడతాడు. అప్పుడు పట్టరాని కోపంతో శ్రీకృష్ణుడు ఒక చేతిలో పిడికెడు గడ్డిని తీసుకుంటాడు. అప్పుడు అది ఒక ఇనుప రోకలి గదలాగా మారిపోతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదంతా ఋషులు పెట్టిన శాపం కారణంగానే జరుగుతుంది. ఆ విధంగా యదువంశీయులు తమలో తాము పోట్లాడుకొని చనిపోవడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడు చూస్తుండగానే సాంబుడు, అనిరుద్ధుడు మరియు చారుదేహీలు మరణిస్తారు. దాని తర్వాత శ్రీకృష్ణుడి రౌద్ర రూపం చూడ్డానికి కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ఆ ఇనుప రోకలి గదతో అందక, వృష్ణివ, భోజ వంశస్థులను నాశనం చేస్తాడు. శ్రీకృష్ణుడు అతని రథసారథి దారుకితో వెంటనే హస్తినాపురానికి వెళ్లి ఇక్కడ జరిగిన ఘటనను అర్జునుడికి పూర్తిగా వివరించి అతడిని వెంటనే ఇక్కడికి తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. అలాగే బలరాముణ్ణి అక్కడే ఉండమని చెప్పి శ్రీకృష్ణుడు ద్వారకాలోని అతని రాజ్యానికి వెళతాడు. అక్కడ తండ్రి వసుదేవుడికి ఇప్పటి వరకు జరిగిన విషయాల గురించి సమాచారం ఇస్తాడు. అది విన్న వసుదేవుడు చాలా బాధపడతాడు. అర్జునుడు వచ్చే వరకు స్త్రీలను రక్షించే బాధ్యత మీరే తీసుకోవాలి. ఎందుకంటే అడవిలో బలరాముడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను ఇప్పుడు అతని దగ్గరికి వెళుతున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. శ్రీకృష్ణుడు అడవిలో ఉన్న బలరాముడి దగ్గరికి చేరుకున్నప్పుడు బలరాముడి శరీరం నుండి 1000 తలల భారీ సర్పం ఉద్భవించి సముద్రం వైపు కదులుతున్నట్లు శ్రీకృష్ణుడు చూస్తాడు. బలరాముడు మరణించడంతో శ్రీకృష్ణుడు బయలుదేరే సమయం ఆసన్నమైందని తెలుసుకుంటాడు. శ్రీకృష్ణుడు గాంధారి శాపం గురించి ఆలోచిస్తూ నిర్జనమైన అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అప్పుడు జర అనే వేటగాడు జంతు వేటకై అక్కడికి వస్తాడు. దూరం నుండి అతడికి అక్కడ ఒక జింక ఉన్నట్లు కనిపిస్తుంది. అతను క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాణం వేసి ఆ జింకను పట్టుకోవడానికి ముందుకు కదులుతాడు. కానీ అక్కడ జింకకు బదులుగా శ్రీకృష్ణుడు పడి ఉంటాడు. అది చూసి ఆ వేటగాడు చాలా బాధపడతాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు చనిపోవడానికి కారణం గాంధారి శాపం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు ఒక చెట్టు చాటు నుండి వాలిని సంహరిస్తాడు.
ఆ వాలే ద్వాపర యుగంలో ఒక వేటగాడిలా జన్మించి శ్రీకృష్ణుడి చావుకి కారణమవుతాడు. దీనినే కర్మ అని అంటారు. వెంటనే ఆ వేటగాడు హస్తినాపురానికి వెళ్లి పాండవులకు జరిగినదంతా తెలియజేస్తాడు. అది విన్న పాండవులు చాలా దుఃఖిస్తారు. మరోవైపు శ్రీకృష్ణుడి పిలుపుతో అర్జునుడు ద్వారకకు చేరుకుంటాడు. అక్కడి పరిస్థితి చూసి అతనికి చాలా బాధ కలుగుతుంది. శ్రీకృష్ణుడి రాణులు అర్జునుడిని చూడగానే వారి కళ్ళ నుండి నీళ్లు కారడం ప్రారంభిస్తాయి. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత అర్జునుడి కళ్ళు చెమ్మగిల్లాయి. పూర్తి రాజభవనం శోక సముద్రంలా మారింది. అక్కడే ఉన్న వసుదేవుడు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోబోతుందని శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశాన్ని అర్జునుడికి వివరించి ద్వారకా నగర ప్రజలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాలని కోరుతాడు. వసుదేవుడి మాటలను విన్న అర్జునుడు మంత్రులందరినీ పిలవమని కోరాడు. మంత్రులందరూ వచ్చిన వెంటనే అర్జునుడు వారితో, నేను ద్వారకా నగర ప్రజలందరినీ ఇక్కడి నుండి సురక్షితంగా ఇంద్రప్రస్థకు తీసుకుని వెళ్లాలనుకుంటున్నాను. త్వరలోనే సముద్రం ఈ నగరాన్ని ముంచేస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెబుతాడు. అది విని మంత్రులందరూ వెంటనే అర్జునుడి మాటలకు కట్టుబడి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. అర్జునుడు ఆ రాత్రి అక్కడే గడుపుతాడు. మరుసటి రోజు ఉదయం శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు కూడా మరణిస్తాడు. అర్జునుడు అన్ని విధి విధానాలతో వసుదేవుడి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. వసుదేవుడి భార్య దేవకి, భద్ర, రోహిణి ముగ్గురు కూడా సతీ సహగమనం అవుతారు. దీని తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడి మరియు బలరాముడి మృతదేహాలను కనుగొని వాటికి కూడా అంత్యక్రియలు చేస్తాడు. అంతేకాకుండా ప్రభాస తీరంలో చంపబడిన యదువంశీయుల దేహాలకు అంత్యక్రియలు చేస్తాడు. 7వ రోజు అర్జునుడు శ్రీకృష్ణుడి కుటుంబం మరియు ద్వారకా నగర ప్రజలందరితో ఇంద్రప్రస్థకు బయలుదేరాడు. వారందరూ వెళ్లగానే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. ఈ విధంగా స్వయంగా శ్రీకృష్ణుడే నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. అయితే ఈ రోజుకి కూడా మన సనాతన ధర్మం యొక్క సంపన్న చిహ్నానికి కాలానుగుణంగా అప్పుడప్పుడు కొన్ని సాక్ష్యాలు బయటపడుతుంటాయి. ద హిందూ పేపర్లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం ద్వారకా నగరం యొక్క మొదటి ఎక్స్కవేషన్ 1968లో డెక్కన్ కాలేజ్ ఆఫ్ పూణేలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజికల్ మరియు గుజరాత్ ప్రభుత్వం ఇవి రెండు కలిసి చేశాయి. అప్పుడు దాదాపు 3000 సంవత్సరాల నాటి మట్టి పాత్రలు బయటపడ్డాయి. దీని తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క అండర్ వాటర్ ఆర్కియాలజికల్ వింగ్ కూడా సముద్రంలో కొన్ని రాగి నాణేలు మరియు గ్రానైట్ నిర్మాణాలను కనుగొంది. దీని తర్వాత మొత్తం నగరం కూడా శోధించబడింది. అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోవలసిన 2 ముఖ్యమైన విషయాలు మిగిలి ఉన్నాయి. అవేమిటంటే అర్జునుడు శ్రీకృష్ణుడి దేహానికి అంత్యక్రియలు చేసే సమయంలో శ్రీకృష్ణుడి శరీరం పూర్తిగా కాలిపోతుంది, కానీ శ్రీకృష్ణుడి గుండె మాత్రం కాలదు. దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడిని చంపిన జర అనే వేటగాడు అతడి బాణానికి ముందు ఉపయోగించిన పదునైన వస్తువు ఇనుప రోకలి గద నుండి మిగిలిపోయిన ఒక చిన్న ముక్క. ఆ ముక్కను ఒక చాప మింగేస్తుందని మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. అదే చాప ఈ జర అనే వేటగాడి వలకు చిక్కుతుంది. దాని పొట్టలో నుండి ఈ ఇనుప రోకలి గద ముక్కను తీసి ఒక బాణం తయారు చేస్తాడు. ఈ విధంగా ఒక ఇనుప రోకలి గద పూర్తి యాదవ వంశ పతనానికి కారణమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.